సూసైడ్స్, పిల్లలు చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు. మనం రీసెంట్గా చూస్తున్నాం చైతన్య కాలేజ్, అంటే మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ఆర్ కాలేజ్లో, నారాయణ కాలేజ్లో, చైతన్య, ఇవన్నిట్లో కూడా ఎక్కువ సూసైడ్ చేసుకోవడము, కళ్ళ ముందే దూకేయడము, ఉరేసుకొని చనిపోవడం, ఇంత మానసిక క్షోభకు గురవుతున్నారు. అంటే ఇది దీంట్లో ఎవరిది తప్పు అసలు అనేది తేల్చుకోలేని పొజిషన్. పేరెంట్స్ దా లేకపోతే యాజమాన్యం దా? నిజంగా అసలు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ట్రీట్ చేసే విధానం ఏ విధంగా ఉండాలి? అంత ప్రెషర్ పెట్టాలా పిల్లలకి? ఇట్ ఈస్ నాట్ ఎ ప్రెషర్ కోసమే చనిపోయింది అన్నది లేదు పిల్లల్లో. ఎందుకంటే సంతోషాన్ని, ప్రెషర్ కంటే సంతోషాన్ని పొందలేకపోతున్నారు అన్నది ఎక్కువ స్థాయిలలో మనం తీసుకోవాలి. సంతోషంతోనే నువ్వు నీ యొక్క చదువును స్వీకరించాలి. నీకు సంతోషం లేకుండా నువ్వు ఏది చేసినా వేస్ట్ కదా. అది ప్రెషర్ పాయింట్ కింద తీసుకుని నువ్వు ఇప్పుడు చదువు దగ్గర తీసుకుపోయి బుక్ ముందు పెట్టి చదవమంటే చదువుతారా పిల్లలు? కాదు కదా. దే షుడ్ లైక్ ఇట్. తల్లిదండ్రుల దగ్గర నుంచి అమ్మాయికి రావడము ఇష్టం లేదా? కాల్ యాజమాన్యం ఏమంటుంది? జస్ట్ దే ఆర్ స్పీకింగ్. ఈరోజు నిన్న చైతన్య దాంట్లో ఒక అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడింది, అన్నీ చేసింది. క్లాస్ అంటే చదువుకునే టైంలో మళ్ళీ తర్వాత వెళ్ళి ఉరేసుకున్నది అని అంటే ఇప్పుడు వార్డెన్ని బట్టి ఉంటుందండి. వార్డెన్ ఎప్పటికప్పుడు ఒక్కళ్ళనే పెడతావా, ఇద్దరు పెడతావా, అది నీ ఇష్టం, అది నీ యాజమాన్యం. నువ్వెంత పర్ఫెక్ట్గా, ఇప్పుడు చట్టంలో ఎలా ఉంటుంది, నేరం చేయని ఒక్క వ్యక్తి కూడా శిక్ష పడద్దు. నేరం చేయని ఒక్క వ్యక్తి కూడా శిక్ష పడద్దు అన్నది ఒక కాన్సెప్ట్తోని చట్టము ముందుకెళ్తుంటుంది. అందుకే 4 సార్లు ఆలోచించి 4 సార్లు పిలిచిన తర్వాత వ్యక్తిని ఒక అనలైజ్ చేసిన తర్వాతనే కదా అతనికి శిక్ష పడేది. అలాంటిది ఒక్క విద్యార్థి కూడా చనిపోవద్దు, ఒక్క విద్యార్థి కూడా నీ దగ్గర బాధపడద్దు. నీ కాన్సెప్ట్ ఏంటిది? నీ కాలేజ్ ఒక్కరు బాధపడితే ఓకే, ఒకరు ఇద్దరు ముగ్గురు అని అనుకుంటే పిల్లలది మానసిక మెంటల్ అక్కడికే ఉంది ఆ స్టెబిలిటీ అనుకోవచ్చు. బట్ కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా జరుగుతుంటే చనిపోవడం జరుగుతుంది. బాధపడడం వేరు, చనిపోవడం వేరు. ప్రాణాలు కోల్పోతున్నారు, ధైర్యం చేస్తున్నారు చనిపోవడానికి. ప్రాణాలు కోల్పోతున్నారు నీ యాజమాన్యం కింద. అది స్కూల్ మీద భారం పడుతుంది. తల్లిదండ్రులు కూడా కొంత టైం తర్వాత వాళ్ళు సబ్సైడ్ అయిపోతారు. ఇలాంటి కేసెస్, ఇష్యూస్ నడవకుండా తయారైపోతాయి. కానీ యాజమాన్యం షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నీ దగ్గర ఒక విద్యార్థి వస్తుండంటే అతని మానసిక సమస్య కానీ లేకుంటే శారీరక ఏమున్నా కానీ నువ్వే కదా డీల్ చేసేది. హాస్టల్ వేసినప్పుడు అన్ని విధాలుగా వాళ్ళు దే షుడ్ సీ స్ట్రాంగ్లీ. పిల్లల యొక్క భవిష్యత్తు నిర్మాణం నీ చేతిలో ఉంది. నువ్వే కదా, నువ్వు మంచిగా చూసుకుంటానంటా కదా తల్లిదండ్రులు నీ మీద నమ్మకంతో పంపిండ్రు. నువ్వు వాళ్ళు చనిపోయేంత వరకు నీ దగ్గర ఎట్లా చూస్తావు? ఎట్లా ఉండగలుగుతావు? ఇప్పుడు అమ్మాయి వెళ్ళిన తర్వాత వార్డెన్ ఎవరో తలుపేసేసి ఎవరి తలుపులు వాళ్ళు వేసేసి ఉండేది ఉంటే ఇది జరగకపోయేది కదా. అట్లీస్ట్ వార్డెన్ కనీసం రూమ్స్ ముందట సీసీ ఫుటేజెస్ ఉన్నా కానీ వాళ్ళకు దే షుడ్ నో. అక్కడ ఒక దగ్గర ఒక సీసీ ఫుటేజ్ కూర్చొని ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వస్తుంది అని కదా వాళ్ళు వెళ్ళి చెక్ చేయాలి. నువ్వు 100 సీసీ ఫుటేజెస్ పెట్టి ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత అన్ని సీసీ ఫుటేజెస్ ఉన్నాయని మాకు తెలియదు అని అంటే ఇప్పుడు నరకం అన్నది ఎక్కడో కాదండి. నీ స్కూల్లో ఎవరు అన్నారు, ఏమన్నారు, ఆ అమ్మాయి మంచిగా లేదు, ఏదైనా ఉండని అని నీ హాయంలో చనిపోయింది. చనిపోయినప్పుడు నువ్వు బాధ్యత వహించి నువ్వు ఇలాంటి పునరావృతం కాకుండా ఇంతకుముందు కూడా చనిపోయినరు, వేరే స్కూల్స్లలో కూడా చనిపోతున్నారు, హాస్టల్స్లలో, మరి వేరే కాలేజెస్లో చనిపోతున్నారు. నీకు ఇప్పుడు రావాలి కదా జ్ఞానము. బట్ బేసిక్గా డిసిప్లైన్ అనేది నేర్పించాలి స్కూల్లో. జామెట్రీగా అవన్నీ బదులు నార్మల్గా సబ్జెక్ట్ ఇప్పుడు బేసిక్గా మనం చేసే వర్క్ ఒకటి, చదువుకున్న చదువులు ఒకటి. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ బేసిక్గా దాని మీద ఉన్న వాళ్ళు చాలా తక్కువ. సో మనకు అనిపిస్తుంది కొన్ని కంపెనీస్లో జాబ్ చేసినప్పుడు డిసిప్లిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, మిగతాదంతా తర్వాత ఫస్ట్ అనేది. ఇప్పుడు స్టడీ మీద ఇప్పుడు శ్రీ చైతన్య కానివ్వండి, నారాయణలో కానీ ఎక్కువ స్టడీస్ మీద చాలా ప్రెషర్ పెట్టి ఖచ్చితంగా నువ్వు 5కి లేవాలి, చదవాలి కదా, అంతా పిల్లలకి చాలా ఇంపాక్ట్ అయిపోతుంది. అరే భలే చదవాలి అంటే పడుకోవాలి, వాళ్ళకంటూ ఒక టైం ఉండాలి, వాళ్ళకంటూ ఒక మెంటల్ స్టేటస్ లేకుండా చేస్తున్నారేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నట్టు చూసుకుంటే, ఎందుకంటే ఇంటి దగ్గరకు వచ్చి చచ్చిపోవడము, ఇంటి దగ్గర సూసైడ్ చేసుకోవడం జరగట్లేదు, అక్కడే కాలేజ్లోనే, రూమ్లోనే, స్కూల్లోనే పైకలు దూకడము, అక్కడ దూకడం, ఇక్కడ దూకడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా
స్కూల్ బ్రాంచెస్ అక్కడ ఏదైతే ఉన్నారో అదే ఇంపాక్ట్, వేరేది ఏది కాదు అనేది చేస్తున్న సర్వేల ద్వారా అర్థమైంది అన్నట్టు. సో వీళ్ళు ఎట్లా ట్రీట్ చేయొచ్చు పిల్లల్ని నార్మల్గా మీకు తెలుసు అకార్డింగ్ టు యూ, అంటే ఎలా ట్రీట్ చేయాలి నిజంగా చెప్పాలంటే? ఇప్పుడు కొంచెం తగ్గించవచ్చు కదా పిల్లల్ని ఫస్ట్ ఏందనంటే వాళ్ళు ఎవరి కోసం బ్రతుకుతున్నారు అన్నది వాళ్ళ కాన్సెప్ట్ని అర్థం అర్థం చేసుకోవాలి. చేయించాలి. వాళ్ళు ఎవరి కోసం బతుకుతారు? తల్లిదండ్రుల కోసమా, లేకుంటే అన్నదమ్ముల కోసమా, లేకుంటే ఈ సమాజం కోసమా, దేశం కోసమా, ఎవరి కోసం బ్రతుకుతున్నారు? ఫస్ట్ ఆ కాన్సెప్ట్ని వాళ్ళలో అలైవ్గా తీసుకొని రావాలి. వాళ్ళ మోటివేషన్స్ కూడా మీరు బాగా చదివితే, బాగా ఎగ్జామ్ రాస్తే, బాగా పాస్ అయితే, బాగా ఉద్యోగం చేస్తే ₹1,00,000 నుంచి 2,00,000 నుంచి 5,00,000 వరకు మీకు జీతాలు వస్తాయి. మీరు ఎట్లా చదివితే అంత పైకి వస్తాయి. ఇప్పుడు 5,00,000 తీసుకున్న వ్యక్తి ఇంట్లో హ్యాపీగా ఉన్నాడంటే, లేదు ఏదైనా షూటింగ్కి నేను యాక్టర్ అవుతానని ఆ 5,00,000 పక్కకు పెట్టుకొని అట్లా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంజనీరింగ్ చేసుకుంటూ వాళ్ళు ఫిలిం ఫీల్డ్ వైపు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే అలా బ్రెయిన్ ఏ విధంగా ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఒక వైపు వెళ్ళినా ఇంకో వైపు ఒక ప్యాషన్ అన్నది ఒక సైడ్ నడుస్తుంది. వీళ్ళకు జీతాలు ఎక్కువ వస్తాయి, ఎక్కువ స్టడీలలో మీరు యు ఆర్ ద బెస్ట్ అన్నది 1-2 ర్యాంక్స్ కనుక మీరు చూపించుకుంటా, వాళ్ళు ఏంటిది వాళ్ళ అస్తిత్వము, హూ ఆర్ దే, వాళ్ళు దేనికోసం బ్రతుకుతున్నారు, ఎందుకు బ్రతుకుతున్నారన్న ఆ జవాబు కనుక ఒక యాజమాన్యము, ఒక స్కూల్ కనుక నేర్పించగలిగితే ఎప్పుడు కూడా దేశం కోసమే మనం బ్రతకాలి. ఎందుకంటే ఒక కాలేజ్లో ఒక విద్యార్థిని చనిపోతే ఈ దేశానికే ప్రమాదకరం. అంటే మన అస్తిత్వం, మన మన దేశ అస్తిత్వం అన్నది చచ్చిపోతున్నది అన్నది అర్థమవుతుంది. దే షుడ్ టేక్ టు దాట్ లెవెల్. ఒక దేశాన్ని ఒక ప్రేమతోని వాళ్ళలో దేశ నడవడిక, నేషనల్ ఇంటిగ్రిటీ అన్నది చాలా ముఖ్యము. అది ఎవరు పెంపొందించట్లేదు. ఏ స్కూల్లో కూడా దాని గురించి చెప్పట్లేదు. దాని యొక్క భావన కూడా చెప్పట్లేదు. ఏమైనా నేను అది స్కూల్స్లలో ప్లెడ్జ్ తీసుకోవడము, జనగణమన పాడడం అది ఒక్కటి వరకు నడుస్తుంది. కానీ ఆ ప్లెడ్జ్లో ఉన్న ఆ అర్థము ఎవరికి చెప్పట్లేదు. ప్లెడ్జ్లో నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వం అని నువ్వు గంటాపదంగా 2 నిమిషాలలో అది ఒడగొట్టేస్తావు. కానీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఎవరి కోసం నీ జీవితము? అసలు దేశం కోసం ప్రాణాలు అర్పించాలని ప్రతి విద్యార్థిలో నేర్పిస్తే ఆ విద్యార్థి దేశం కోసం బతుకుతాడు, దేశం కోసం పాస్ అవుతాడు. తల్లిదండ్రుల కోసం అంటే ఒకరోజు తల్లిదండ్రులు కోపంగా ఉంటారు, వాళ్ళని వదిలిపెట్టేస్తారా? కాదు కదా. సో డిసిప్లిన్ అనేది వాళ్ళ అంతరంగాలలో జీర్ణించుకుపోవాలి. నేను ఇలా ఉంటేనే నా లైఫ్ సాటిస్ఫైడ్ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అన్నది తీసుకురావాలి. బరువుగా, బాధ్యతగా వాళ్ళని ఏదో విచిత్రంగా తీర్చిదిద్దడం కాదు. చట్టపరంగానే వాళ్ళు సంతోషాన్ని పొందొచ్చు అన్నది వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు చావకుండా ఉంటారు. ఆ విధమైన యాటిట్యూడ్ని వాళ్ళని నేర్పించాలి. ప్రతి సంస్థలో కూడా ఒక మోటివేషనల్ క్లాసెస్లలో మంచి ఓన్లీ మోటివేషన్ అంటే పాస్ మార్క్ తెచ్చుకోవడానికి మోటివేషన్ కాదండి. జీవితాన్ని నడపడానికి మోటివేషన్ కావాలి, జీవితాన్ని నమ్మడానికి మోటివేషన్ కావాలి, చావడానికి కాదు. ఒక వ్యక్తి ఒక జర్నలిస్టే కొడుకు చనిపోతానంటే కట్టె తెచ్చి బాగా కొట్టేసిండు. బాగా కొట్టిండు. ఏంట్రా ఇంత కష్టపడి కని పెంచి ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే చచ్చిపోతానని నువ్వు అంటే ఇంకా ఏంటి అసలు దేనికోసం బతుకుతున్నాం? తర్వాత అబ్బాయి రియలైజ్ అయ్యి, లేదు నాన్న సారీ, నేను నాకు అది ఆవేదనతోని నేను అంటే తట్టుకోలేక, ఈ సమాజం తట్టుకోలేక నేను ఆ మాట అన్నాను. ఈరోజు పెళ్ళైపోయింది అబ్బాయికి. హీఈస్ వెరీ హ్యాపీ. అలాంటి అసలు చనిపోతానన్న వర్డే రావద్దు. ఎందుకు వస్తున్నది? నిన్ను నువ్వు నమ్మలేక, సంస్థను నమ్మలేక, తల్లిదండ్రులు నమ్మలేక, సమాజాన్ని నమ్మలేక, దేశాన్ని నమ్మలేక, అంటే యు ఆర్ అనేబుల్ టు సస్టైన్ చేయలేకపోతున్నావు, బతకలేకపోతున్నావు. అలాంటి వర్డ్స్ ఏ విద్యార్థుల పట్ల రావద్దు, ఒక్క విద్యార్థి కూడా రావద్దు. అది ప్రాథమిక ధర్మము, పాఠశాలల యొక్క ప్రాథమిక ధర్మము. ఇంటర్ చదివే విద్యార్థులే కానీ, డిగ్రీ కానీ, ఎవరైనా కానీ ఆ నుంచి నేను ఒక మంచి పౌరుడిని, ఈ దేశానికి నేను పౌరుడిని, ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నది తీసుకొని రాగలిగితే అసలు అసలు ఎవరు విద్యార్థులు చనిపోరండి. ఎందుకంటే మేము మోటివేషన్కి వెళ్తాం కదా, మేము కూడా చట్టాల గురించి చెప్పినప్పుడు ఇంత బాగుందా మన దేశంలో, ఇన్ని చట్టాలు ఇంత బాగుందా అని విద్యార్థులు చెప్తుంటే మేము సర్ప్రైజ్ అవుతాము. కాబట్టి అట్లాంటిది ఏం లేదు, పిల్లలు చావరు.
వాళ్ళకి కావాల్సింది మీరు అందించండి, వాళ్ళ సంతోషాన్ని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ధీటుగా మీకు ర్యాంకింగ్ మీద ర్యాంకింగ్ ఇస్తారు. దట్ ఈస్ దేర్, దట్ వీ హ్యావ్ టు గివ్ అ సపోర్ట్ టు ద చిల్డ్రన్. వాళ్ళని అట్లా అనాథలాగా వదిలిపెట్టద్దండి. తల్లిదండ్రులు నమ్మినప్పుడు నీ ధర్మము నీ యొక్క విధానంలో అంటే నీ సెల్ఫిష్నెస్ చూసుకోవద్దు, పిల్లల్ని డెవలప్మెంటే చూసుకోవాలి, వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళ మతి స్థిమితంగా ఉండేటట్టు అరేంజ్మెంట్ చేయగలిగితే దట్ ఈస్ అంటే చట్టరీత్యానే వాళ్ళని బాగు చేయగలిగితే డెఫినెట్లీ దెల్ బి సక్సెస్. ఇలాంటి మరణాలు మనం చూడొద్దు. థ్యాంక్ యూ మేడం. For more videos like this, subscribe Big TV channel.